హలో అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్స్, కూకట్పల్లి. టీబీ గురించి చాలామంది వినే ఉంటారు కదా. పల్మనరీ టీబీ కాకుండా జెనైటో యూరినరీ టీబీ గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే దీని ఎఫెక్ట్స్ ఆన్ ఫర్టిలిటీలో దీని ఎఫెక్ట్ ఏంటి అన్నది చాలామందికి అవేర్నెస్ లేదు. సో దీని గురించి కొన్ని పాయింట్స్ అండి. సో జెనైటో యూరినరీ టీబీ కూడా పల్మనరీ టీబీ లాగానే మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అన్న బ్యాసిల్లై తో వస్తుందండి. కాకపోతే దీన్ని ఐడెంటిఫై చేయడం ఎందుకు కష్టం అంటే అండి, చాలా మటుకు కేసెస్లో ఇది ఏసిమ్టమాటిక్గా ఉంటాయండి. అంటే సిమ్టమ్స్ లేకపోవడం. ఎందుకంటే నార్మల్గా పల్మనరీ టీబీ ఉంటే కాఫ్ ఉండడము, బ్రెత్లెస్నెస్ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి తొందరగా మనం ఐడెంటిఫై చేసి దాన్ని మేనేజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాకపోతే జెనైటో యూరినరీ టీబీ దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ మందికి సిమ్టమ్స్ ఉంటాయండి. ఉన్న వాళ్ళకు కూడా సిమ్టమ్స్ అంటే మనకి డెఫినిటివ్ సిమ్టమ్స్ లా కాకుండా వేగ్ సిమ్టమ్స్ లైక్ మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీ, తక్కువ బ్లీడింగ్ అవ్వడం లేకపోతే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, పీరియడ్ మధ్యలో స్పాటింగ్ లాగా అవ్వడం, ఇలాగా లేకపోతే మన దగ్గర ఇన్ఫర్టిలిటీతోనే ప్రెజెంట్ అవ్వడం, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నా ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇలాగా కొంతమందికి వైట్ డిశ్చార్జ్ ఇష్యూ కూడా ఉండొచ్చు. లేకపోతే డల్ ఏకింగ్ పెయిన్, పెల్విక్ పెయిన్ చాలా మందికి కాన్స్టెంట్గా పీరియడ్ టైంలో ఉండొచ్చు. ఇలాంటి వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి అది జెనైటో యూరినరీ టీబీ అంటే జెనైటల్ ఆర్గన్స్కి, గర్భసంచికి కానీ ఇతర పెల్విక్ ఆర్గన్స్కి సంబంధించిన టీబీ అని ఐడెంటిఫై చేయడానికి కొంత టైం పడుతుందండి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం వల్ల దీనివల్ల వచ్చే ఇన్ఫర్టిలిటీ ఏదైతే ఒక మేజర్ ప్రాబ్లమో దాన్ని మనము ముందుగానే ట్యాకిల్ చేయగలుగుతాము. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, మనకి టీబీ రావడం, యూట్రస్కి టీబీ రావడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఎందుకు కలుగుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాము. సో ఈ టీబీ బ్యాసిలై అనేవి మనకి యూట్రస్ని ఎఫెక్ట్ చేయడమే కాకుండా ట్యూబ్స్ని, మోస్ట్ కామన్గా 90% కేసెస్లో ట్యూబ్స్ అనేవి అండ్ రెండు సైడ్స్ ట్యూబ్స్, మనకి రెండు ట్యూబ్స్ ఉంటాయి, ఫాలోపియన్ ట్యూబ్స్, రెండు ఎఫెక్ట్ అవ్వి 90% కేసెస్లో ఎఫెక్ట్ అవుతాయండి. సో ట్యూబ్సే కాకుండా యూట్రస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఓవరీస్, సర్విక్స్, కొంతమందికి వెజైనా అండ్ వల్వా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ట్యూబ్స్లో ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ ట్యూబ్స్లో ఎఫెక్ట్ అవ్వడం వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం, స్వెల్లింగ్ అవ్వడం, అది పస్తో నిండిపోవడం లేకపోతే బ్లడ్తో నిండిపోవడం, ఒక బ్లాక్ లాగా క్రియేట్ అవ్వడం వల్ల న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఇన్ఫర్టిలిటీతో ప్రెజెంట్ అవుతానండి. అండ్ యూట్రస్లోకి వస్తే పీరియడ్ ఇర్రెగ్యులారిటీ, ఎందుకంటే ఎండోమెట్రియం అనే లేయర్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ లేకపోతే ఇంప్లాంటేషన్లో ప్రాబ్లం అనే దాంతో మనకి ప్రెజెంట్ అవ్వచ్చు. అండ్ చాలామంది ఈ టీబీ అనేది ముందే డిటెక్ట్ చేయకుండా అలాగే ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నప్పుడు యూట్రస్లో అతుకులు లాంటివి ఫామ్ అవుతాయండి. మనం అవి ఎడిషన్స్ అంటాము. ఆషర్మన్ సిండ్రోమ్తో ప్రెజెంట్ అవుతారు. మనం స్కాన్ చేసి చూసినప్పుడు మనము చూస్తే ఎండోమెట్రియం అంటే యూట్రస్ లోపల పొర సన్నగా కనిపిస్తుంది. అది మనం సీరియల్గా మానిటర్ చేస్తూ టాబ్లెట్స్ ఇస్తూ కూడా గర్భసంచి పొర ఎండోమెట్రియం ఏదైతే ఉందో అది పెరగట్లేదు అంటే మనం ఎండోమెట్రియల్ టీబీ అనేది సస్పెక్ట్ చేయాలండి. ఇవి ఎడిషన్స్ వల్ల అయి ఉండొచ్చు. సో ఓవరీలో ట్యూబో ఓవేరియన్ మాస్ లాగా ప్రెజెంట్ అవ్వచ్చు. సో ట్యూబ్ అండ్ ఓవరీ రిలేషన్ దెబ్బతినడం వల్ల కూడా ఓవ్యులేషన్ ఇష్యూస్ అండ్ ఎగ్ పికప్ అన్నది కూడా ఇష్యూ అవుతుందండి. సో మనకి ఇలా ఈ కేసెస్లో ఇన్ఫర్టిలిటీ అనేది ప్రెజెంట్ అవ్వచ్చు. సో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఫస్ట్ సిమ్టమ్స్ అనేవి అడుగుతామండి. చాలామంది మనం చెప్పినట్టు ఏసిమ్టమాటిక్గానే ఉంటారు, కాకపోతే మెన్స్ట్రల్ హిస్టరీ తీసుకోవడము చూస్తాము. తర్వాత మనం బేస్ లైన్ స్కాన్ చేసుకున్నప్పుడు మనకి ఎండోమెట్రియం అనేది ఏమైనా సన్నగా కనిపించినప్పుడు మనం హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ ఇచ్చి అయినా కూడా మనకి ఎండోమెట్రియం అనేది సరిగ్గా గ్రో అవ్వట్లేదు, రెస్పాన్స్ లేదు అంటే మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుందండి. సో మనం హెచ్ఎస్జి అన్న సింపుల్ టెస్ట్ ద్వారా కూడా మనకి ట్యూబ్లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా మనకు కనిపిస్తుంది. ఆ ట్యూబ్ ఇట్లా బీడ్స్ లాగా కనిపించడము, ఇట్లా అవుట్ పౌచింగ్ లాగా కనిపించడం, ఒక టొబాకో పౌచ్ లాగా అపియరెన్సెస్ డిఫరెంట్గా స్వోలెన్గా కనిపించడం హెచ్ఎస్జిలో మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. స్కాన్లో మనకి ట్యూబ్ ఓన్లీ ఇన్ఫెక్టెడ్ ట్యూబ్ కానీ స్వోలెన్ ట్యూబ్ కానీ కనిపిస్తుంది కాబట్టి మనం అన్ని 100% కేసెస్లో ట్యూబల్ పెథాలజీ అనేది మనం స్కాన్లో పిక్ చేయడానికి ఉండదు. కాకపోతే ఎండోమెట్రియం పొర అనేది సరిగ్గా పెరగకపోయినా దాంట్లో మనకి ఎడిషన్స్ లాంటివి కనిపించినా మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో మనము హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ ఎండోమెట్రియల్ బయాప్సీ
అనేది మనం తీసుకొని అది టీబీ టెస్ట్కి పంపిస్తే దాని ప్రకారం రిపోర్ట్ ప్రకారం మనం ఐడెంటిఫై చేయొచ్చు, దాన్ని డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ యాంటీ ట్యూబర్క్యులర్ థెరపీ అనేది మనం 6 months వరకు ఇచ్చినట్టయితే మనము సీరియస్నెస్ ఆఫ్ ది డిసీజ్ అండ్ ద సివియారిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అనేది మనం రెడ్యూస్ చేయడానికి ఉంటుందండి. ఇలాంటి వాళ్ళల్లో కూడా మనం ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ఫుల్గా ప్లాన్ చేయొచ్చు, కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో తీసుకున్నట్టయితే. థ్యాంక్ యూ.